లంబాడీలు బంజారా తెగలు గిరిజన హోదా అంశంపై మళ్లీ వివాదం రాజుకుంది. గతంలో 1956, 1976, 2003, 2014లో పలుమార్లు అధికారిక గుర్తింపు లభించినప్పటికీ తాజాగా సుప్రీంకోర్టులో మళ్లీ సవాళ్లు ఎదురవుతున్నాయని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 19న ఇందిరా పార్క్ వద్ద లంబాడీల ఆత్మగౌరవ సభ నిర్వహిస్తున్నట్లు మాజీ ఎంపీ సీతారాం నాయక్ తెలిపారు. బంజారా భవన్లో నిర్వహించిన సన్నాహక కార్యక్రమంలో చెలో హైదరాబాద్ లంబాడీల ఆత్మగౌరవ సభ పోర్టును సత్యవతితో కలిసి ఆవిష్కరించారు. లంబాడీలపై జరుగుతున్న కుట్రను తిప్పికొట్టడంతో పాటు ఐక్యతను చాటేందుకు నిర్వహిస్తున్న సభను విజయవంతం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. మొత్తం కులంలో ఉన్నటువంటి ప్రజా నాయకులు అంటే లంబాడి నాయకులు ఎవరైతే ఉన్నారో అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, విద్యార్థి సంఘాలు, కుల సంఘాలు కలిసి ఎప్పుడో 70 సంవత్సరాల కింద గిరిజనులుగా ప్రకటించబడినటువంటి లంబాడీలను, అందులో 1కి 4 సార్ల చట్టబద్ధత కలిగినటువంటి లంబాడీలను 64 సంవత్సరాల తర్వాత ఇప్పుడు కొంత స్వయంబాబురావు, తల్లం వెంకటరావు అనేటువంటి రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి వాళ్ళు వీళ్ళు గిరిజనులు కాదని సుప్రీంకోర్టులో ఒక ఎస్ఎల్టీ దాఖలు చేశారు. దాని మీద రేపు రాబోయే